సడన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి మెమరాండం ఇవ్వడానికి వచ్చినాం. వాస్తవంగా ఇది మెమరాండం ఎందుకు ఇస్తున్నామంటే ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ మున్సిపల్ సిబ్బంది అందరికీ. ఎందుకంటే ఇక ముందు ఈ 4 రోజులలో ప్రధానంగా ఇక్కడికి వచ్చిన విషయం ఏంటంటే కోతులు కుక్కల సమస్యల మీద పదే కొన్ని సంవత్సరాలుగా మేము ఫైట్ చేస్తూ మెమరాండమ్స్ ఇచ్చినాం. ఇప్పుడు కూడా లాస్ట్గా మెమరాండం ఇస్తున్నాం. ఇక ఈ 4-5 రోజులలో శాశ్వత పరిష్కారం లభించకపోతే వార్డుల వారిగా ఇక్కడ మున్సిపాల్కి వచ్చి ఒక్క కార్యకలాపాన్ని జరగకుండా అడ్డుకుంటాం. ఎందుకు అంటున్నామంటే ఇంత చెత్త అయిన మున్సిపాలిటీ నాకు తెలిసి ఓవరాల్ మొత్తం తెలంగాణలో లేదు కావచ్చు. ఇదేం మున్సిపాలిటీ రా నాయన అంటే చెత్త మున్సిపాలిటీ, చెదర మున్సిపాలిటీ అనొచ్చు. వీళ్ళకి సిగ్గు శరాలు ఏమన్నా ఉంటే అధికారులు మారుతురు కానీ ఇక్కడున్న సమస్యలు మాత్రం మానట్లేదు. ఎందుకు ఇదే విషయాన్ని పదే ప్రస్తావిస్తున్నామంటే ఇల్లు కట్టుకునేటోడికి సమస్య, గోడ కట్టుకునేటోడికి సమస్యను తీరుస్తారా అంటే లీగల్గా పో అంటాడు. ఈడెందుకున్నాడు మరి? అటువంటి విషయాల్ని వదిలేసి చెత్తాబండి రాదు, చెత్తాబండి వచ్చిందనే వార్త రోజుకు ప్రొద్దున ఒక్కసారి ఇనే బతుకుల కాడికి వెళ్ళి వారంకి ఒకసారి వింటారు. వార్డులలో ఏ వార్డులలో అయినా సరే వారం కానీ చెత్త రాదు, ఇళ్ళల్లోనే చెత్త ఉన్నది. ఈ మున్సిపాలిటీ చెత్త అని అనుకుంటే మా ఇండ్లు కూడా చెత్త అయిపోతున్నాయి నాయన. ఈ విషయాన్ని గ్రహించలేదు. గత కొన్ని రోజులుగా కోతులు, మేము ఇంతకుముందు 2-3 సార్లు కోతులు కుక్కల విషయంలో సీరియస్గా ఫైట్ చేసినాం. అప్పుడు చిన్న పిల్లల్ని గాయపరిచినాయని చెప్పినాం. ఇప్పుడు కుక్కల సమస్యను మేము చేస్తున్నామని చెప్తున్నారు. దరిద్రమైన విషయం ఏంటంటే కోతులు మా ఆస్తి నష్టాలు జరుగుతున్నాయి. కూన పెంకలు తీసేస్తున్నాయి, వైర్లు కట్ చేస్తున్నాయి, ఇష్టానికి వచ్చినట్టు చేస్తున్నాయి. అవన్నీ కాక ఇళ్లలోకి వచ్చి సామాన్ ఎత్తుకపోతున్నాయి. అదంతా కాదురా బాబు, పోయి సామాను పోయింది. ఈ మున్సిపాలిటీ ఎట్లైనా పని చేయడానికి కట్టెలు పట్టుకొని కావాలి కాస్తే కట్టెలు కట్టిన వాళ్ళని కరుస్తారు. దీనికి ప్రత్యక్ష సాక్ష్యం గత వారం రోజుల నుంచి ఒక 20-25 కేసులు ప్రభుత్వ ఆసుపత్రిలో నమోదైనాయి. అంతో డాక్టర్లు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఎంతో చికిత్స చేస్తారు. అది కూడా దిక్కు లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితి ఏంది వాళ్ళ పరిస్థితి, ఆ బాధితులు? ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో కోతులకు కుక్కలకు గరిస్తే ఎవడు ఏ డాక్టర్ దగ్గరకు పోవాలనో తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి సూది తీసుకునే పరిస్థితి. కనీసం కూడా ఇంత జ్ఞానం లేకుండా ఎన్ని సంవత్సరాలుగా చెప్పినా కానీ ఇవి మాత్రం ఉండయి. రావాలి, నోటీసులు ఇవ్వాలి, పైసలు తీసుకోవాలి. అది ఎట్లా వస్తాయి పైసలు అని అంటే వీళ్ళకి అడుగుతాని చెప్తుంది. ఆర్మూర్ మున్సిపాలిటీలో ఒక చిన్న క్లర్క్ కాడ నుంచి కమిషనర్ అయితే పట్టుబడి పోయిను. అటువంటి వాళ్ళు ఎంతోమంది వస్తుర్రు పోతుర్రు, కానీ పైసలు తీసుకొని పోతుర్రు. ఇది పక్కా. కానీ మా బతుకులు కనీసం, ఎందుకంటే మా బతుకులు కూన పెంకలు గుడిసెలు వేసుకునే బతుకులు ఉన్నాయి. కనీసం అవిట్లని ఆస్తి నష్టం జరగకుండా, మాకు ప్రాణ నష్టం జరగకుండా ఇకనైనా కళ్ళు తెరిచి ఉండండి. ఖబర్దార్, ఈ విషయాన్ని సీరియస్గా చెప్తున్నాం మున్సిపల్ అధికారులకు అందరికీ. మీరు ఒకవేళ అధికార పార్టీ మాటలు వింటామా, ఇంకొకరికి ఎవరైనా చెంచాగిరి చేస్తామంటే చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఎవరికి చెంచాగిరి చేసినా సరే, కానీ సమస్యలు మాత్రం తీరాల్సిందే. తీరకపోతే మాత్రం రానున్న రోజులలో ఈ వారం రోజులనే అతి పెద్ద స్థాయిలో ఆర్మూర్ మొత్తం 36 వార్డులలో మహిళలతో అందరితో కలిసి ఇక్కడ ముట్టడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. ఒక్కరోజు కూడా కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. మేము ప్రజా సమస్యల కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం ప్రాణాలకు అడ్డుపడైనా సరే ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 36 వార్డులలో నిద్ర లేకుండా కూడా పనిచేయడానికి రెడీగా ఉన్నాం. కానీ మేముతో ఎట్లా పని చేయాలో అట్లా చేపించి ఇస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఎందుకోసమంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ గారికి మరియు దాంతోపాటు మున్సిపల్ పర్సన్ ఇన్ఛార్జ్ అయినటువంటి అంకిత్ గారికి కూడా ఆర్మూర్లో కోతులు కుక్కల వల్ల అనేక రకాలుగా ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. చనిపోయే స్థాయికి కూడా ప్రజలు వస్తూ ఉన్నారు. పిల్లలకు కుక్కలు కరుస్తూ ఉంటే హాస్పిటల్లో అప్పులు తీసుకొచ్చి హాస్పిటల్లో 15 రోజులు 20 రోజులు ఉన్న పరిస్థితి చాలా జరిగింది. కొద్దిమంది ఆర్మూర్లో చాలామంది పిల్లలకు, దానితో పాటు కోతులు ప్రతి ఇళ్లలో కూడా పెద్ద మనుషులందరూ కూడా ఇంట్లో ఉండి తాళం వేసుకునే పరిస్థితి ఈ ఆర్మూర్లో జరుగుతూ ఉంది. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఆర్మూర్ మున్సిపాలిటీలో జరుగుతూ ఉంది. ఒక పక్క ఆర్మూర్ మున్సిపాలిటీలోనే పెద్ద ఎత్తున కోతులు ధర్నా చేసే పరిస్థితి ఆర్మూర్ మున్సిపాలిటీలో జరిగినా కూడా ఈ ప్రభుత్వానికి కానీ ఈ అధికారులకు కానీ ఇప్పటి వరకు ఎలాంటి గుణపాఠం చేసే పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి అర్థమయ్యే పరిస్థితి లేదు. కనుక భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గతంలో అనేక సార్లు చెప్పినాం, ఇది అనేక సార్లు కాదు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్. కనుక రానున్న రోజుల్లో ప్రతి వార్డులో ఉన్నటువంటి
సమస్యలేమో పట్టించుకుంటలేరు. సరే సమస్యలన్నా పట్టించుకోండి, కానీ సామాన్యులందరినీ ప్రజలన్నా పట్టించుకొని ప్రజల్ని చావకుండా చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కోతుల్ని కుక్కల్ని నియంత్రణ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి ఈరోజు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మున్సిపల్ అధికారులను కానీ హెచ్చరిస్తూ ఉన్నాం.